బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మొత్తం మీద ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. 23వ తారీఖున ఒంగోలులో ముఖ్యమంత్రి సభని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 22,000 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయబోతున్నారు. నగర శివారు అగ్రహారం దగ్గర భారీ సభ నిర్వహించబోతున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని మల్లేశ్వరపురం అగ్రహారం వెంగముక్కలపాలెం గ్రామాల్లోని జగనన్న టౌన్షిప్లో అర్హులైన 22,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున వీళ్ళందరూ కలిసి చూశారు. ఇక్కడ విశేషం ఏంటంటే అసలు ఇన్ని రోజులు ఆలస్యం అవడమే దుర్మార్గం. ఇంకోటి ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్రం అంతా జరుగుతుంది. తన ప్రాంతంలో ఇన్ని రోజులు లేట్ ఎందుకు ఏందో అని చూసుకోవాలి. ఇంకోటి రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇల్లు కూడా కట్టేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నడుస్తుంది. ఇక్కడ ఈ కోణంలో నడుస్తున్నటువంటి ఓవరాల్గా చూసుకుంటే రాజకీయాలు అన్నటువంటి దాంట్లో తనదైన మొండిపట్టు జగన్మోహన్ రెడ్డిని తన దగ్గరికి తెప్పించుకోవాలన్నటువంటి బాలినేని ప్రయత్నం అయితే సక్సెస్ అయినట్టు అని చెప్పాలి.